కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు శ్రీమన్నారాయణ గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9347304717. ఈ రోజున వృషభ రాశి జాతకులకు ఒక భయానక విషయం తెలుస్తుంది. ఈ రోజు జరిగేది తెలిస్తే తప్పకుండా మీరు షాక్ అవ్వక మానరు. ఎందుకంటే గ్రహ గోచర స్థితి ఈ విధంగా మార్పు జరగబోతుంది. ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియో పూర్తిగా చూడాల్సింది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు పాత స్నేహాలను, బంధాలను విడిచిపెట్టారు. ఎంతో క్రమశిక్షణగా పద్ధతిగా ఉంటారు. నూతన విజయాల కోసం యత్నిస్తూనే ఉంటారు. కాస్త కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. ఇది వీరి బలహీనత. మనోచాంచల్యం ఉంటుంది. మాట విషయంలో ఈ రోజున అప్రమత్తతే అవసరం. మాట్లాడే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితత్వంతో తీసుకోండి. ఎప్పుడూ ఖాళీగా కనిపించరు. ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉంటుంది. ఈ రోజున మీరు మధ్యాహ్నం 2 గంటలు దాటాక ఒక పెద్ద అశుభ వార్త వినబోతున్నారు. ఏ ఆదాయ మార్గం ద్వారా డబ్బొస్తుందో దానికి సంబంధించిన ఒక భయంకరమైన వార్త రాబోతుంది. ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, మీరు ఉన్న ఏ విధమైన రంగాల్లో అయినా ఏ వార్త అయినా వినొచ్చు. ఒక కీలక ఆదాయ మార్గం త్వరలో మూసుకు పోబోతుంది. అశ్రద్ధ వహించొద్దు. జాగ్రత్తలు తప్పక తీసుకోండి. కుల వృత్తులు చేస్తున్న ఈ రాశి వారు అయినా సరే, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారికైనా సరే, ఉద్యోగాలు చేస్తున్న వారికైనా సరే, ఈ రోజున అప్రమత్తతే ధ్యేయము. మాట్లాడే మాట విషయంలో, చేసే చేతల విషయంలో, తీసుకునే నూతన నిర్ణయాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ధనం విషయంలో, పెట్టుబడుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. ₹1 పెట్టుబడి పెట్టినా కూడా అది నష్టం కిందకే జమ అయిపోతుంది. ఇక లక్ష్మీదేవి యొక్క అనుకూలత ఈ రోజున కాస్తంత తగ్గుతుంది. డబ్బు విషయంలో అప్రమత్తత అవసరమే. వచ్చే ప్రతి రూపాయి ఏదో ఒక విధంగా ఆగిపోవడం, బకాయిలు వసూలు కాకపోవడం, రావాల్సిన ధనం ఆఖరి నిమిషంలో ఎవరైనా అడ్డుకోవడం సంభవించవచ్చు. ఈ విషయం తెలుసుకుని ఈ రోజున దుఃఖ సాగరంలో మునిగిపోతారు. మానసిక అశాంతి చెలరేగుతుంది. ఏ రంగంలో ఉన్న వారికైనా సరే అందరికీ వస్తుంది అని కాదండి, కొంతమందికి మాత్రమే ఈ విధమైన అననుకూలత కనిపిస్తుంది. మిగిలిన అంశాలు మిశ్రమంగానే ఉన్నాయి. వ్యాపార జీవితం గురించి కూడా ఒక కీలక ఆలోచన చేస్తారు. అమలు విషయంలో జాప్యం జరగొచ్చు. తీసుకునే నిర్ణయం బంగారు భవిష్యత్తుకు బాట కావాలి. ఇలా ఇబ్బంది పూరితమైన వార్త కాకూడదు కాబట్టి ఈ రోజు చేసే ఆలోచన, సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరైనా అనుభవజ్ఞుల సలహా తీసుకుని పాటించండి. కుటుంబ సభ్యుల సలహాలు కూడా పరిగణలోకి తీసుకోండి. మేలు కలుగుతుంది. భాగస్వామ్యులతో ఇదివరకు ఏమైనా విభేదాలుంటే వాటిని పరిష్కరించుకునేందుకు ఈ రోజున మాత్రం ఒక అడుగు ముందుకేస్తారు. వ్యాపార భాగస్వామ్యులతో కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనే ఆలోచన సక్సెస్ఫుల్ గా కలిసొస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో కొన్ని ప్రత్యేక సవాళ్లు ఎదుర్కోవాల్సిన దుస్థితి కనిపిస్తుంది. వాటిని అధిగమించి ముందుకు సాగడానికి దైవబలం ఖచ్చితంగా తోడుగా ఉంటుంది. ప్రతిరోజు ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం మరువద్దు. అంతా మంచే జరుగుతుంది.